మల్కాజ్గిరి హైడ్రా పేరుతో రోడ్డు పక్కన జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించిన విధానం సరిగా లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లతో అకస్మాత్తుగా వచ్చి దుకాణాలను కూల్చివేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. న్యాయం జరిపించాలి వీధి వ్యాపారులకు వెంటనే ఏం కావాలి భారతీయ జనతా అన్నా ప్రభుత్వం యొక్క వింత పోకడ వీధి వ్యాపారులకు వెంటనే. జై శ్రీరామ్. ఏదైతే మొన్న శనివారం రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరు మీద ఒక బూచిని చూపించి బిల్డర్లు తీసుకొచ్చి అన్యాయంగా అక్రమంగా ఆకస్మికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఏ విషయం చెప్పకుండా ఒకటేసారి మీద పడి ఒక భూతం మీద పడ్డట్టుగా మీద పడి బుల్డోజర్ తీసుకొచ్చి ఈ చిరు వ్యాపారాన్ని మల్కాజ్గిరి మొత్తం కూడా ఖాళీ చేయించడం జరిగింది. అలా వాళ్ళ బండ్లే గాని షెడ్లే గాని డబ్బాలే గాని మళ్ళా పనికి రాకుండా దాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. మేమేమంటున్నాం అంటే మీరు రోడ్డు విస్తరణ చేస్తే మేమేం వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఈవెన్ వాళ్ళు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఏదైనా ఒక పని చేసే ముందు ఒక మాట చెప్పాలి, ఇది కనీస ధర్మం. ఇదే చర్య మీరు ఓల్డ్ సిటీలో పాత బస్సులో చేస్తారా? ఈ రకంగా వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? అక్కడ ఎంఐఎం కింద నాయకులు ఒక ఎంబడే వచ్చి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ తరపున నిలబడి కొట్లాడతారు. వాళ్ళు మిత్రపక్షం, కాంగ్రెస్ కి వాళ్ళు మిత్రపక్షం అయినా గానీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వాళ్ళకి మద్దతుగా వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ మన మల్కాజ్గిరిలో ప్రతిపక్షాలు ఉన్నాయి, అయినా కానీ ఎవడొచ్చి బయటకు మాట్లాడతలేడు. టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ ఏ ఒక్క నాయకుడు మా స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళకు మద్దతుగా మాట్లాడతలేరు. మా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఇప్పుడు 5 రోజులుతున్నా వీళ్ళ గురించి స్పందించలేదు. అంటే వీళ్ళంటే చిన్న చూపా మీకు? చిరు వ్యాపారులు అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు జీవనం సొంతంగా వాళ్ళే జీవనం గడుపుకుంటున్న వాళ్ళ మీద మీకు దయ ఉండదా? మరి తర్వాత ఇప్పుడు బీజేపీ ముందుకొచ్చి వాళ్ళ గురించి కొట్లాడాలన్నా? మేము కొట్లాడితే ఒక రకమైన తీసుకొస్తారు, మీరు మా వచ్చి మాట్లాడరు. ఈ రకంగా వైఖరి కరెక్ట్ కాదు. హైడ్రా పేరు మీద అనేక రకాలుగా మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా పేదల ఇల్లు కూర్చోడానికి హైడ్రాని నిర్మించినట్టుగా, పేదల దుకాణాలను కూర్చోడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టుగా, సల్కం చెరువుల ఏదైతే ఓవైసీ బ్రదర్స్ కాలేజు ఇల్లీగల్ గా నడిపించుకుంటున్నారో మీరు ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఇప్పటిదాకా మీకు శాత కాలే రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఆ కాలేజీ కూర్చోడానికి శాత కాదు, ఈ పేదల దుకాణాలు కూర్చోడానికి మాత్రమే మీకు ఎట్లా చేతులు వస్తాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకవైపేమో అటు ఉత్తరప్రదేశ్ లో పెద్ద పెద్ద బడా బాబుల్ని కొడుతుండు మా యోగి ఆదిత్యనాథ్. ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టి మత ప్రాతిపదికన వాళ్ళు ఎట్లయితే లబ్ధి పొందుతున్నారో వాళ్ళని కొడుతున్నారు. కానీ మన తెలంగాణ ప్రాంతంలో మాత్రం పేద ప్రజల్ని కొట్టడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. మేమైతే భారతీయ జనతా పార్టీ నాయకులుగా నా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటది. మా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమే అంత్యోదయ. చిట్ట చివరి పేదవాడికి కూడా మొట్టమొదటి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఏదైతే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో, పూరెస్ట్ పూర్ కెన్ సర్వ్ ఫస్ట్ అని ఏదైతే సిద్ధాంతంగా మా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో, ఆ నాయకులుగా మేము కట్టుదిట్టమైన నాయకులుగా వీళ్ళ కోసం చిట్ట చివరి వరకు కూడా మేము నిలబడి పోరాడతాం.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళకి న్యాయం జరిపించాలి. మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గాని మా స్థానిక ఎమ్మెల్యే గాని వెంటనే వీళ్ళ మీద చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా వీళ్ళకి సపోర్ట్ గా నిలబడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి. అందరికీ నమస్తే. మల్కాజ్గిరిలో మరొకసారి హైడ్రాతోని ఈ రోజు దినము రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు దినం పేదలందరినీ రోడ్డు మీదకి ఈడ్చేసింది. ఇప్పటికే దేశంలో ప్రపంచంలో యుద్ధం వల్ల ఇక్కడ గ్యాసులు లేక అన్నదుగాని ప్రతి ఒక్కరు వంట గ్యాస్ విషయంలో చాలా అందరికి ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరికి వ్యాపారానికి ఇబ్బంది పడుతున్న సంగతి అందరికి తెలిసిందే. కానీ ఈ రోజు దినం ఆదుకునే ప్రభుత్వాలు కూడా ఈ విధంగా వాళ్ళని తీసేయమంటే తీసేస్తారు. కానీ ఏ విధంగా జేసీబీలతోని వాళ్ళ డబ్బలని నాశనం చేస్తూ వాళ్ళ ఆస్తులను నష్టం చేస్తూ వాళ్ళని ఈ రోజు దినం చిన్న చిన్న వ్యాపారులు రోజు పొద్దున్న లేసే 100-200 పని చేసుకుంటోళ్ళని ఈ రోజు దినం రోడ్డు మీద ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. ఈ రోజు దినం ఇదే ఓల్డ్ సిటీకి సంబంధించిన నాయకుల దగ్గరికి పోతే అక్కడున్న నాయకులు అక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెడతారు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఎందుకు వీళ్ళ పక్షాన్ని నిలబడతలేరో అర్థం కాలేని పరిస్థితి. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పక్షాన నిలబడాలని చెప్పి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని వాళ్ళు పిల్లా జిల్లాలతో రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు వాళ్ళకి ఏమిది పరిస్థితి? హైడ్రా పేరుతో ఇల్లులను కూల్చేసేస్తున్నారు. రోడ్డు విస్తీర్ణ పేరుతో వాళ్ళ యొక్క వ్యాపారాలను కూల్చేసేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో వచ్చి ఈ రోజు ప్రజలను నడ్డి విరగొడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయి చేసుకొని ప్రజల పక్షాన నిలబడండి. లేకపోతే రాబోయే రోజులలో వీళ్ళే మీకు తిరుగుబాటు చేసి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేదాకా ఊరుకోరని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.